నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మెగాస్టార్ చిరంజీవి ప్రతి సంవత్సరం కూడా తన ఫ్యాన్స్ కోసం ఒక డేనైతే స్పెండ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో ఒకరోజు తన ఫ్యాన్స్తో కలిసి కొంత సమయాన్ని అయితే గడుపుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం పద్మవిభూషణ్ కూడా రావడంతో ఈసారి ఫ్యాన్స్ ఆయన్ని కలవడానికి ఎంతో ఆతృతగా ఉన్నారు. దాంతో ఆదివారం రోజున మెగాస్టార్ అయితే తన ఫ్యాన్స్ అందరినీ కూడా కలిసి 3 గంటల సేపు వాళ్ళతో ముచ్చడించడం అయితే జరిగింది. దీని సందర్భంగా పద్మవిభూషణ్ కూడా రావడంతో వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. దానికి సంబంధించి ఫ్యాన్స్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది ఆంధ్రప్రభతో పంచుకున్నారు. అవేంటో చూద్దాము. కర్నూలు జిల్లా నుండి వచ్చినాము. మేము చిరంజీవి సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షుడిని. అన్న ఈసారి పద్మవిభూషణ్ వచ్చినందుకు ఆయనకు మంచి అర్హుడు కాబట్టి ఎప్పుడో రావాలా, ఇంకో భారతరత్న కూడా రావాలని మా అభిమానులు ఉన్నంత వరకు మా ప్రాణమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఖచ్చితంగా ఇటువంటి ఎన్నో అవార్డులను పొందే అర్హత కేవలం సినిమా ఇండస్ట్రీలో ఒక మా మెగాస్టార్ మా దేవునికే ఉంది. అన్నయ్య, నీకు పద్మవిభూషణ్ వచ్చినందుకు కర్నూలు జిల్లా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరఫున, మీ అభిమానులు, నేను చిరంజీవి అభిమానుల తరఫున, రామ్ చరణ్ అభిమానుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చిరంజీవ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజుని ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో ఆయన పుట్టినరోజుకి రెగ్యులర్గా ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేస్తారో, ఎవరైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారో, వందలాది మంది వేలాది మంది బ్లడ్ ఇప్పిస్తారో, ఆ క్యాంప్ ఆర్గనైజర్స్ అందరినీ స్వయంగా పిలిచి వారందరినీ అభినందించే కార్యక్రమం ఇవాళ పెట్టారు. ఇవాళ సుమారు దగ్గర 750 మందిని కలిశారు. ఇలా ఎవ్రీ వీక్ ఆయన కలిసి వారందరినీ అభినందించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ సందర్భంగా వచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా మమ్మల్ని ఏమీ అపార్థం చేసుకోకుండా మెగాస్టార్ కోసం మీరు అందరూ కూడా ఇన్ని సేవలు చేస్తుంది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై చిరంజీవి, జై చిరంజీవి. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. చిరంజీవి గారిని ఫస్ట్ టైం నేను కలిసినందుకు ఎలా కలిసినంటే ఇదిగో మా స్టాఫ్ త్రిబుల్ వి మీడియా తరపున బంగారం అన్నయ్య, నాని గారు, ఇట్లా అందరినీ కలిసి వీళ్ళ తరపున నేను చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఉంది. నేనే కాదు, కొన్ని వేల మంది ఆ సార్ దగ్గర ఈరోజు వచ్చి ఎంతో ఎంటర్టైన్ చేసి ఫోటో తీసుకొని వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. చెప్పండి. థ్యాంక్ యూ అండి. పద్మవిభూషణ్ వచ్చినందుకు చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేసి. పద్మవిభూషణ్ దేవుడు. సో చిరంజీవి గారు సార్, నాకు నిజంగా మీరు ఒక అన్నయ్య, ఒక దేవుడు, కనిపించని దేవుడి కంటే మీ ఎదురుగా మీ దేవుడు దర్శనం అయింది. పద్మవిభూషణ అవార్డు మీకు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ సార్. మా తరపున, మా త్రిబుల్ వి మీడియా తరపున. బంగారం పోరా. గోవిందు, కర్నూలు జిల్లా అఖిల భారత చిరంజీవి ఉపాధ్యక్షులము. ఈరోజు రాష్ట్రంలో మన చిరంజీవి అన్నయ్య గారికి పద్మవిభూషణ్ రావడము మన యావత్ భారతదేశంలోన ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలకు ఎంతో సంతోషము. ఈరోజు ఎంతోమంది రాష్ట్ర అఖిల భారత చిరంజీవి తరపున బ్లడ్ డొనేషన్ అయితే, ఐ డొనేషన్ అయితేమని ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు గుర్తించి ఈరోజు వారి అభిమానులని ఈ విధంగా మమ్మల్ని ఒక ఫోటోగ్రాఫ్ ఇచ్చి సంతోషపరిచినందుకు ధన్యవాదములు. అలాగే పద్మవిభూషణ్ వచ్చిన అన్నయ్య గారికి శుభాకాంక్షలు. రాష్ట్రంలో ముందు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తూ మమ్మల్ని అందరినీ రాబోయే రోజుల్లో ఇంకా సమర్థవంతంగా ఆయన సేవలకు ఉపయోగించుకోే విధంగా ముందుకు సాగాలని, మేము పద్మభూషణే కాదు ఆయన సేవలు ఇంకా ముందుకు, ఇంకా భారతదేశంలోనూ అత్యుత్తమ పురస్కారం పొందే విధంగా, పౌర పురస్కారం పొందే విధంగా కొనసాగాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. జై చిరంజీవ, జై చిరంజీవ. ఈరోజు మా దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారి పద్మవిభూషణ్ సందర్భంగా మేము కంగ్రాచులేషన్స్ తెలియజేయడానికి రావడం జరిగింది. మాది గోదావరి జిల్లా అన్న, పశ్చిమ గోదావరి జిల్లా. మేము జనసేన వీరాభిమానులు, పవన్ కళ్యాణ్ భక్తులం. మేము ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నయ్యకి విశేష తెలియజేయడానికి రావడం జరిగింది. కానీ మంచి అవకాశం దొరికింది. ఆయనతో విశేష తెలియజేసి ఆయనకి విభూషణ్ రావడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేము ఆయనకి మా ఫ్యాన్స్ తరఫున, మా గోదావరి జిల్లాల తరఫున అన్నయ్యకి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన, జై చిరంజీవ. నా పేరు ఛాయా భాస్కర్. నేను మెగాస్టార్ గారి అభిమానిని. ఈరోజు బ్లడ్ బ్యాంక్ దగ్గర చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చినందుకు అభిమానులతో ఆయన ఫోటోలు దిగారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఉండేది నారాయణగూడ. అక్కడి నుంచి కేవలం ఆయన కోసం ఫోటో దిగడం కోసం వచ్చాము. ఆయన అంటే చిన్నప్పటి నుంచి చాలా అభిమానం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆయనకి రావడము మన దేశానికే గర్వకారణం, తెలుగు సినిమాకే గర్వకారణం.
సో మరొకసారి ఇంకా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.